పోనీ వెనక పోనీ తీసుకో వెనకాల పడి చూడు. లక్ష్మి చాలరా నాయన పట్టాడు ఇది మరి ఇక్కడ రిబ్బన్ అవసరం లేదా? రిబ్బన్ పెట్టాలి అంతేనా? చూడొద్దు ప్రభన్న, కొంచెం సైడ్కి వెళ్ళు. మధ్యలో మళ్ళీ గ్యాప్ జరుగుతున్నారు. గ్యాప్ కొట్టే పక్క వస్తే బాగుంటుంది. Excuse me. Yeah, please. Public star. Prabhas. Come on. చాలా బాగుంది. మీరు కొంచెం ఇలా సైడ్ అవ్వండి. మీరు కొంచెం ఇలా సైడ్. సూపర్, థ్యాంక్ యూ. రుచిత నీ మూడులో కెమెరా చూడండి. మీరు బాగా చూడదు ప్లీజ్. రోజు ట్రై చేస్తుందంటే రోజు రిలీజ్ చేస్తారు. రెడీ రోలింగ్ యాక్షన్. మీరు కంటిన్యూ ఆర్డర్ చేస్తూ ఉండండి. కనుక్కున్నారు మీరు ఫోటోస్ కోసం ఆర్డర్ వస్తూ ఉన్నారు. మీ ఫోటో కోసం అయితే కెమెరా చూడదు, నా వైపు చూడదు. మీరు మామూలుగా రీల్స్ ఎప్పుడు చేయలేదు, ఫస్ట్ టైం అది చేసి, కానీ అది చాలా వైపు అయిపోయింది కదా. మరి మీకు ఎట్లా అనిపించింది? ఎవరెవరు ఫోటో కదా ఫోటో అడుగుతున్నారు. సెల్ఫీ తీసుకోండి. అంటే ఎవరు కెమెరా వేసుకొని మా వేసుకొని చూడకండి. ఆయనతో కూడా తీసుకోండి ఫోటోస్. ఆయనతో కూడా తీసుకోండి. అనే ఎవరు కెమెరా వైపు చూడద్దు ప్లీజ్, మా వైపు కూడా చూడొద్దు. థ్యాంక్ యూ. మేనేజర్ గారు మీరు తీసుకోరా? సినిమా అమ్మాయి తీసుకోలేదు. అమ్మాయి భయపడుతూ ఉంటారా? ఉచిత ఎక్స్ప్రెషన్ మూడు మర్చిపోకండి. అంటే అంత అయోమయంగా ఉంది. ఓకే, చెప్పండి. సో అందరికీ నమస్కారం. పొలమనేరు మీడియా మిత్రులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ అండ్ సోషల్ మీడియా మిత్రులకు నమస్కారం. మా ఆహ్వానాన్ని మన్నించి ఈరోజు మా యొక్క కాగితం మనసులు అనే మూవీకి మీరందరూ వచ్చి మమ్మల్ని ఆశీర్వదించినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. సో గత 3 రోజులుగా పొలమనేరులోనే ఈ యొక్క షూటింగ్ అనేది జరుగుతుంది. మా యొక్క జబర్దస్త్లో ఫేమ్ యాక్టర్ అండ్ సింగర్ నవ సందీప్, అట్ ద సేమ్ టైం హోటల్ అండ్ మరి సరిపోదా శనివారం అనే మూవీలో కూడా మేడం రుచిత వర్క్ చేశారు. నెక్స్ట్ ప్రభాకర్ ఫన్ బకెట్లో డైరెక్టర్గా మా మూవీకి చేస్తున్నారు. ప్రభు వర్క్ చేస్తున్నారు డైరెక్టర్గా. సో ఈ యొక్క మూవీని మంచి మెసేజ్ ఉన్నటువంటి మూవీగా తీయాలనుకుంటున్నాం.
ఇది ఓటీటీకి ఇవ్వాలని చెప్పి మేము మా టీం అంతా డిసైడ్ అయ్యాం. సో ఓటీటీకి ఈ మూవీని అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మా టీం ఇప్పుడు మీతో మాట్లాడతారు. ఎవరు లేరు నా ముందర బ్యానర్ కాల్ చూసాడు, నా ఫోటో వేసాడు లేదండి. వచ్చే అలా వచ్చే ఎవరో అందరూ వచ్చేయండి. నా పేరు ప్రభు డొంబో, నేను ఆర్టిస్ట్గా చేస్తాను. అయితే సందీప్ వచ్చి లైన్ చెప్పాడు, చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పుడే దీనికి అంతా మనం అంటే బాగా ఇప్పుడు సిటీలో అన్నీ బాగా డెవలప్ అయిపోయినాయి. పల్లెనూరు కూడా బాగా డెవలప్ అయిపోయింది. మనం ఎక్కడ తీసేదంటే లేదన్నా అది ఎక్కడ లొకేషన్లు ఉన్నాయి, మాదేశం ఉన్నారు చెప్పినాడు అని చెప్పేసి మాదేశం దీనికోసం ట్రావెలింగ్ కూడా బాగా జరిగాయండి. మేము అన్నింటినీ బాగా పరిగణలోకి తీసుకొని దీన్ని బాగా చేస్తున్నాము. మహేంద్రాజశ్రీ ప్రాజెక్ట్ ఉంటాయని అనుకుంటున్నాము. థ్యాంక్ యూ మాదేశన్న, మంచి అవకాశం ఇస్తున్నాను. అండ్ దీంట్లో వీళ్ళిద్దరూ సందీప్ హీరోగా, రుచిత హీరోయిన్గా చేస్తున్నారు. బాగా కష్టపడుతున్నారండి. పరిగెత్తేటివి కానీ చెత్తలో పడేటివి కానీ అన్నీ బాగున్నాయి. మీరు చూసి ఆదరిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. వాటర్ చెప్పండి. బ్యానర్ చూసాం, ఆనందం. ఓకే ఆపండి సార్. సూపర్. లక్ష్మి లక్ష్మి నువ్వు బాధతో అలా అందరూ లోపల పోతారు. మొత్తం కాడ అందరూ లోపల పోతారు. మెల్లగా మూమెంట్, మెల్లగా కెమెరా బ్యాక్ వచ్చే అంటే మాదేశన్న దగ్గరికి కథ రావడానికి అంటే ఒక పర్సన్ ముఖ్య కారణం అనమాట. జయచంద్ర అని చెప్పేసి మన లోకల్లోనే మీడియా రిపోర్టర్గా పనిచేస్తాం. నేను ఫస్ట్ మనోడికి కథ చెప్పడం జరిగింది. మనోడు దాని తర్వాత ఒకసారి అన్నకు చెప్పని చెప్పి ప్రొడ్యూసర్ గారికి చెప్పించడం జరిగింది. ఆ కథ విన్న తర్వాత ఇద్దరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు. వెంటనే ఇమీడియట్లీ అసలు కథ రాసిన తర్వాత ఒక వన్ వీక్ గ్యాప్లో మొత్తం షూటింగ్కి వచ్చేసాము. అంత ఫాస్ట్గా దీన్ని ఇంతవరకు తీసుకొచ్చిన వీళ్ళిద్దరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. శివ గారికి కూడా సచ్ మంచి టీం అన్నమాట. మాదేశ్ గారికి దొరికిన ఇది అనుకోవచ్చు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి, అనిల్ గారు కూడా అందరికీ. రెడీ వద్దు సందీప్, నువ్వు ఈ షాట్లో చూసి కొంతసేపు ఉండి వెళ్ళిపోరు కోపంగా. కోపం రావద్దు, బాధ రావాలి. అందరూ బోర్డ్ యాక్షన్ స్టార్ట్. రెడీ చేతులు చెప్పండి, మాట్లాడండి. నా పేరు రుచిత నిహాని. ఐ బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ తెలంగాణ ఓన్లీ.
ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్, మీరు అందరూ వచ్చి మమ్మల్ని ఇంతలాగా సపోర్ట్ చేస్తున్నందుకు. ఇట్స్ బీన్ 2 hours అండ్ స్టిల్ మా కోసం వెయిట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మెయిన్ పిల్లర్ మాదేశ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అంటే లైక్ ఈ కథ ప్రభు నాకు చెప్పినప్పటి నుంచి ఎవరు ప్రొడ్యూసర్స్ అంటే మారుతూనే ఉన్నారనమాట. సో కానీ ఆయన ఈ కథ నాకు కావాలి, నేను తప్పకుండా చేయాలి, ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిం, నేను తప్ప దీన్ని ఎవరు చేయలేరు అండ్ మా ఊర్లో జరగాలి, ఇది ఈ లొకేషన్స్ అన్నీ కనిపించాలి అని ఆయనకు, అంటే ఇక్కడ ఉన్నందుకు ఆయనకి అంటే అంత ప్రీషియస్ థింగ్స్ అనమాట. ప్రతి చిన్న డీటెయిల్గా ఈ లొకేషన్ నాకు ఇలా, ఈ లొకేషన్ నాకు ఇలా, అంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ మానేష్ గారు వన్స్ అగైన్. అండ్ హీరో సందీప్ తిన గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ వెరీ మల్టీ టాలెంటెడ్. అండ్ ప్రభు, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభు, నన్ను చూస్ చేసుకున్నందుకు. చాలా మంచిగా ఉండబోతుందండి స్టోరీ. రిలీజ్ అయిన తర్వాత అందరు తప్పకుండా చూడండి, తప్పకుండా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మన మాదేశ్ అన్న గారు అనమాట, మేము చేస్తున్న ఈ మూవీకి వచ్చేసి అన్నయ్య ప్రొడ్యూసరు. ఒక్కసారి నేను ఒక కథ చెప్పాను, అది కూడా ఫోన్లో చెప్పాను అనమాట. కథ అసలు కథకే ఫిదా అయిపోయిందో, నేను తప్ప ఇంకెవరో దీనికి ప్రొడ్యూసర్ వద్దు అని చెప్పేసి అన్నయ్య ముందుకు వచ్చి ఈ సినిమాకి డబ్బులు పెట్టడం జరిగింది. అన్న నువ్వేమి కంగారు పడద్దు. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్లో మనోళ్ళు ఉన్నారు, మా వాళ్ళు ఎక్కడ టిఫిన్ సెంటర్ కానీ మన పూల్ తీసుకున్న దగ్గర మా వాళ్ళు. సో నిజంగా మీ ప్లేస్కి మీరు ఇచ్చే వాల్యూ ప్రీషియస్ అండి, చాలా మంచిగా అనిపించింది ఇక్కడ వర్క్ చేయడం. ఐఎమ్ వెరీ హ్యాపీ. సార్ కొంచెం ముందర రండి సార్, ఏమనుకోకపోతే ప్లీజ్ కొంచెం. ఓకే సార్, మీ వాయిస్ ఎక్కువ. సైలెంట్ ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. నా పేరు వచ్చేసి నవసందీప్. నేను జబర్దస్త్ కామెడీ స్టార్స్ ఇలా టీవీ షోలు అలాగే ప్రైవేట్ సాంగ్స్ కూడా రాసి అలాగే పాడుతూ ఉంటాను. యూట్యూబ్లో నా సాంగ్స్ కానీ ఏవైనా కొడితే మీకు వచ్చేస్తాయన్నమాట. అయితే ఈ పలమనేరు నియోజకవర్గంలో వచ్చేసి గత 3 రోజుల నుంచి మేము కాగితం మనసులు అనే ఒక లవ్ స్టోరీ అయితే ఒక సబ్జెక్టుని తీసుకొని షూటింగ్ చేయడం అయితే జరుగుతుందండి. అవుట్పుట్ కూడా చాలా అంటే చాలా బాగా వస్తుంది. రిలీజ్ అయిన తర్వాత మీరు చూసిన తర్వాత అది ఎలా ఉంటుందో మీకే ఒక అంచనాకు వచ్చేస్తారనమాట. చాలా అంటే చాలా బాగా వస్తుంది స్టోరీ అయితే. దీనికి డైరెక్షన్ వచ్చేసి మన ప్రభు గారు అని చెప్పేసి ఫన్ బకెట్ డైరెక్టర్ అండ్ యాక్టర్ ఆయన దీన్ని డైరెక్ట్ చేస్తున్నారు. ప్లస్ స్క్రీన్ ప్లే డైలాగ్స్ కూడా ఆయన రాశారు. ఇది వచ్చేసి మన హీరోయిన్గా వచ్చేసి మన రుచిక గారు. ఈమె చాలా సినిమాలలో హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్స్ కానివ్వండి లైక్ చాలా చేశారు. మేము చేసే ఈ ప్రాజెక్ట్ని అందరూ మనస్ఫూర్తిగా స్వీకరిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నాను. మీ అందరి కోసం ఒక నా సాంగ్స్, నేను రాసిన సాంగ్స్లో ప్రియమైన ప్రియురాలికి ప్రేమతో రాసిన ప్రేమలేఖ, స్వయమైన చేతులతో ముక్కలుగా చింపిందే మనసు లేక. నువ్వు ఊర్వశివని కాదే నిన్ను ప్రేమించింది, నువ్వు దేవతవని కాదే నిన్ను పూజించింది, నువ్వు నింగివని కాదే నేలనేనయ్యింది, నా ప్రాణం అనే కదా నీకు అలుసయ్యింది. రాతలో లేని రాదమ్మ, చెప్పలేనంత బాదమ్మ, గుండెలో నీదే పేరమ్మ, చిరిపినా పోనే పోదమ్మ. రాతలో లేని రాదమ్మ, గీతనే గీసినావమ్మ, దాటితే తప్పే నాదమ్మ, ప్రేముంటే నువ్వే రావమ్మా. ఈ సాంగ్ కూడా రీసెంట్గా రిలీజ్ చేసాము, యూట్యూబ్ ట్రెండింగ్లో ఉందండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకి మేడం మాట్లాడతారు. అంటే మాదేశ్ అన్న దగ్గరికి కథ రావడానికి అంటే ఒక పర్సన్ ముఖ్య కారణం అనమాట. జయచంద్ర అని చెప్పేసి మన లోకల్లోనే మీడియా రిపోర్టర్గా పనిచేస్తాము. నేను ఫస్ట్ మనోడికి కథ చెప్పడం జరిగింది. మనోడు దాని తర్వాత ఒకసారి అన్నకు చెప్పని చెప్పి ప్రొడ్యూసర్ గారికి చెప్పించడం జరిగింది. ఆ కథ విన్న తర్వాత ఇద్దరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు. వెంటనే ఇమీడియట్లీ అసలు కథ రాసిన తర్వాత ఒక వన్ వీక్ గ్యాప్లో మొత్తం షూటింగ్కి వచ్చేసాము. అంత ఫాస్ట్గా దీన్ని ఇంతవరకు తీసుకొచ్చిన వీళ్ళిద్దరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. శివ గారికి కూడా సచ్ మంచి టీం అన్నమాట. మాదేశ్ గారికి దొరికిన ఇది అనుకోవచ్చు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ, అనిల్ గారు కూడా అందరికీ. రెడీ యాక్షన్.
మీరు చూస్తున్నారు ఆర్ఆర్ న్యూస్ పలమనేరు. మీరు చూస్తున్నారు ఆర్ఆర్ న్యూస్ పలమనేరు.